హాయ్ ఫ్రెండ్స్, అందరూ కలిసి చూస్తున్నారా, అమ్మవారికి సారె తీసుకెళ్తున్నానని పిలిచారండి. చంద్రబాబు నాయుడు కాలనీ తెనాలిలో వాళ్ళు. విజయ్ దుర్గా అమ్మవారు మాకు కాలనీలో అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి సారె తీసుకెళ్తున్నామండి, తాంబూలానికి రండి అని నన్నైతే పిలిచారు. నేనైతే అనుకోకుండా వెళ్ళానండి. ఇది అయితే వారిల్లు, విశాలి గారని. వాళ్ళు మొత్తం వాళ్ళ బజార్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క ఐటము చేసుకున్నారండి. తలా ఒకటి కేటాయించుకొని వారి ఇంట్లో నుంచి మా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న మా విజయేశ్వర సైత విజయ దుర్గా భవానీ అమ్మవారి గుడికి వచ్చారండి. చూస్తున్నారా, ప్రసాదాలు తెచ్చారండి. గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, పొంగలి, కాయలు, పళ్ళు, తాంబూలాలు, చీర జాకెటు, పసుపు కుంకుమ, పానకము, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ తీసుకొని వచ్చారండి. ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా చాలా చక్కగా మా విజయ దుర్గా అమ్మవారి గుడికి అయితే వీళ్ళందరండి తీసుకొని వచ్చారు. వాళ్ళందరినీ అయితే నేను ఒక వీడియో అయితే తీశాను, చూపిస్తాను. ఫస్ట్ అయితే అమ్మవారిని చూపిస్తున్నానండి. అమ్మవారి గుడిలోకి ఎంత బాగా అంటే, ఈవిడేనండి మా అమ్మ. ఫస్ట్ నుంచి కాలనీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మ ఉన్నారు. గాజుల అలంకరణ చూసారా, ఎంత బాగా చేయించుకుంటుందో అమ్మవారు. అదిగోండి, ఈ ముత్తైదువులందరూ వచ్చారండి. వాళ్ళు నన్నైతే పిలిచారు కదా, పిలిచారని చెప్పేసేసి నేనైతే వెళ్ళానండి. నా చేతికైతే పసుపు నీళ్ళ బిందె ఒకటి ఇచ్చారు. ఆ పసుపు నీళ్ళు జల్లుకుంటూ గుళ్ళోకి వచ్చామండి. ముత్తైదులు అందరూ చూసారా ఎంత చక్కగా వచ్చారంటే, అస్సలు అమ్మవారి సారె అంటే సంబరమేనండి. అంత సంబరంగా తీసుకొచ్చింది. మా అమ్మవారి సారె తీసుకొచ్చారు. ఆమెతో పాటు కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిసి, ఇవ్వండి వీళ్ళంతా లలితా పారాయణం చదువుతారు గుడిలో. ఈవిడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారండి, లలితా పారాయణం చదివేవాళ్ళు. వాళ్ళకి కొంచెం ప్రేమ అంటే కొంచెం అభిమానం అండి. ఇదిగోండి, ఈవిడ చంద్ర గారు, ఈవిడ మా ఫ్రెండ్ అండి. వీళ్ళంతా కలిసి చక్కగా అమ్మ సేవ అండి, లలితా పారాయణం. నాకైతే చదువు రాదు, వీళ్ళందరూ చేస్తుంటే సపోర్ట్ చేస్తారు. చూస్తున్నారా, ఇక్కడున్న విగ్రహం అమ్మవారి త్రిశూలం అండి. ఇక్కడి నుంచి రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టుకొని ముత్తైదులు చూసారా, అందరూ అండి కులమత భేదము లేకుండా అమ్మ సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈవిడండి ఫస్ట్ ఉన్న అమ్మవారు. తర్వాత గుడి కట్టించిన తర్వాత లోపలికి వేరే అమ్మవారిని ఇంకొకటి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఓం శక్తి అమ్మవార్ల గుడులు 2 ఉన్నాయండి. గంగాణమ్మ తల్లి ఒక ఆవిడ ఉన్నారు. ఓం శక్తి అమ్మవార్లు, గంగాణమ్మ తల్లి, లక్ష్మీనారాయణుడు, కాలభైరవుడు అన్ని గుడులు ఉన్నాయండి మా కాలనీలో. అయితే ఇవన్నీ మళ్ళీ 2వ ట్రిప్పు. ఆ ఫస్ట్ చూపించినవి ఏమో విజయ దుర్గమ్మకి, తర్వాత చూపిస్తున్నా చూడండి, ఇవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళి లక్ష్మీనారాయణుడు గుడి అండి. చంద్రబాబు నాయుడు కాలనీ రాజు గృహ కల్పన అండి. చూస్తున్నారా, లక్ష్మీనారాయణులు ఎంత చక్కగా ఉన్నారంటే దేవతామూర్తులు వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్నట్టుగా ఉందండి. చూస్తున్నారా, గుడి మాత్రం కొత్తగా నిర్మించారు. ఈ పక్కనే వెనుక పక్కకు ఉంటుందండి కాలభైరవ స్వామి గుడి. వీళ్ళిద్దరైతే లక్ష్మీనారాయణుడు.
పక్కన గంగాణమ్మ తల్లిని పెట్టారు చూడండి. గ్రామ దేవత గంగాణమ్మ తల్లి విగ్రహం. గుడి అయితే కొత్తగా నిర్మించారండి. వాళ్ళ కాలనీ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు. అలా అని మేము కూడా వెళ్తాము, కాకపోతే అలా వెళ్తారని చెప్తున్నాను. అక్కడికి సారి తీసుకొచ్చినప్పుడు ఇదిగోండి కాలభైరవ స్వామికి హారతి ఇస్తున్నారండి. ఆ వీడియో నేను దగ్గరగా తీయటానికి నాకు కుదరలేదు, అందుకోసమని కొంచెం దూరంగా చూపిస్తున్నా. కాలభైరవ స్వామి అండి, ఎంత చక్కగా ఉంటారో స్వామివారైతే, చాలా చక్కగా ఉంటారు. చూస్తున్నారా, కాలభైరవ స్వామి హారతి అయిపోయిన తర్వాత అందరం బయలుదేరుతున్నాం. చూడండి హారతి తీసుకుంటున్నారు, వాళ్ళందరూ హారతి తీసుకుంటుంటే చూస్తున్నారా. మళ్ళీ ఎక్కడికి వచ్చామో తెలుసా? చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఓం శక్తి అమ్మవారు. ఈవిడనైతే స్టార్టింగ్ చేశారండి ఓం శక్తి అమ్మవారు. ఈవిడ తర్వాత శక్తిమాత. ఈవిడ ఓం శక్తి అమ్మవారే, కాకపోతే 2 గుడులండి. ఈవిడ కూడా బంగారు తల్లి, ఆవిడ కూడా బంగారు తల్లి, అందరూ బంగారు తల్లులేనండి. కాకపోతే తెలుసు కదా అమ్మాయిలు అంటే ఎవరి గుడి వాళ్ళు అన్నట్టుగా, కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం అండి సారి తీసుకొచ్చారు చూసారా, సేవ చేస్తున్నారండి. మామూలుగా సేవ చేయటం లేదు. అదిగోండి ఆ నిమ్మకాయల దండ తెచ్చే ఆయన అయితే మామూలు కష్టం కాదు. రాంబాబు గారు మా కాలనీ వాసులే, వాళ్ళు కూడా అందరూ చంద్రబాబు నాయుడు కాలనీ వాళ్ళేనండి. హోంశక్తి అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తున్నారు చూడండి. విజయదుర్గమ్మకి వేసేటప్పుడు తీయటానికి నేను బయట పసుపు నీళ్ళు చల్లే పనిలో ఉన్నా, అందుకోసమని అక్కడ వీడియో తీయలేకపోయాను. ఇదిగోండి ఓం శక్తి అమ్మవారు ఎంత చక్కని తల్లో. ఈవిడికి ఈ శుక్రవారం రోజు సారిస్తున్నారు, కానీ ముందు రోజే అందరం కలిసి వెళ్ళామండి అక్కడికి. సారే అది చూసారా, ఓం శక్తి అమ్మవారు గుడి, అక్కడ అందరూ ఉన్నాం. ఓం శక్తి అమ్మవారు ఎక్కడో కాదండి, మా విజయదుర్గమ్మ గుడి దగ్గరే చూడండి. చూసారా, నిజానికి వాళ్ళైతే ఎవరో కూడా నాకు తెలియదు. ఈరోజు పిలిస్తే వెళ్ళి నేను వాళ్ళకి పరిచయం అయ్యా. అందరిలాగే నాకు కూడా చక్కగా ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఎంత చక్కగా పసుపు కుంకం పెట్టి పంపించారో తెలుసా. ఇంతటి భాగ్యం అండి నాకు, ఇంత అదృష్టం మా అమ్మ దయ కదా. వాళ్ళ ప్రేమ పొందటం కూడా ఒక గొప్ప వరమే కదా ఫ్రెండ్స్.